ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత, అలాగే రాజకీయ, సినీ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. కాజల్, తమన్నా మీద పాండిచ్చేరిలో కేసులు నమోదయ్యాయి. వాళ్ళకి నోటీసులెళ్ళాయి అని జెప్పేసి అంటున్నారు. ఒక బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ జేయడం వల్ల. అయితే దీనివల్ల విమర్శలు ఏమొస్తున్నాయంటే, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి గానీ, ఇటు మూవీ ఇండస్ట్రీ వర్క్ జేసే హీరోలు గానీ, హీరోయిన్‌లకు గానీ అసలు ప్రజల మీద బాధ్యత ఉందా? లేదా? ఎందుకంటే వాళ్ళని ఎన్నో కోట్ల మంది, వేల మంది, లక్షల మంది ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకిలా జేస్తున్నారు అని జెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇదేంటంటే అమ్మా, నీ తప్పిదాన్ని నా మీదకు తోలటం. ఇప్పుడు ప్రభుత్వం ఇదేదైనా బ్యాన్ చేయాలంటే ప్రభుత్వం తీసుకోవాలి. మీరేమో సిని సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. మళ్ళీ అమ్మకానికి అలౌ చేస్తారు. నువ్వు అమ్ముతావు. నీకేమో గవర్నమెంట్‌కేమో టొబాకో ద్వారా టాక్సులు కావాలి. వాళ్ళ నుంచి నువ్వు డబ్బులు సంపాదించాలి. అమ్ముతావు కానీ మమ్మల్ని కొనొద్దు అంటావు. అలాగే మందు ఇంజూరియస్ టు హెల్త్ అంటావు డ్రింకింగ్. నువ్వు అమ్ముతావు. డిస్టిలరీస్‌కి పర్మిషన్‌లు ఇస్తావు. మూలకో దానికి ఇస్తావు పర్మిషన్. మళ్ళీ తాగొద్దు అని. ఇది ఎక్కడని విధానం ఇది? మీరు సిన్సియర్ యువర్ గవర్నమెంట్ ఈజ్ సిన్సియర్ టు ద సొసైటీ. యూ బ్యాన్ దెమ్. నువ్వు బ్యాన్ చెయ్యి. బ్యాన్ చేసి బాధ్యత ఎవరిది బాధ్యత? మా మీద బాధ్యత ప్రభుత్వానిది బాధ్యత. ఇప్పుడు ఆ బాధ్యతను మేము బాధ్యతను చెప్పాలంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీలో ఎలక్షన్ అమ్మా. కేజ్రీవాల్ ఎలక్షన్‌కి కొంతమంది ఆర్టిస్టులు కూడా వెళ్ళి కేజ్రీవాల్‌ని గెలిపించండి అని మాట్లాడారు. కేజ్రీవాల్ ఓడిపోయారు. ఇమ్మీడియేట్‌గా బాధ్యత లేదా వీళ్ళకి? ఆ! ఓడిపోయే అతన్ని గెలిపించమని అడిగారు. బాధ్యత లేదా? ప్రజలు మోసగించటం కాదా ఇది? వీళ్ళ మాట నమ్మి ఓట్లేశారు కదా! మోసగించడం కదా అంటే ఎట్టా అది? ఇది రీజన్ లేదు. మాట వెళ్తే సెలబ్రిటీకి బాధ్యత లేదా? వాళ్ళకి ఇది లేదా? ఇది లేదా? అని ఊరినే ఒక కమెంట్‌గా తప్పితే బాధ్యత ప్రభుత్వానిది. ఇలాంటి ఇది బ్యాన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం బ్యాన్ చేయండి. ఇలాంటి పెట్టేవాళ్ళు లోపలెయ్యండి. ఈరు మళ్ళీ వాళ్ళ దగ్గర ఏదో మందుతో ఏదో అందుతుంది. వాడు 6 నెలల్లో ఇంకో రూపం ఎత్తాడు వాడు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేస్తే వాడు ఇంకో రూపం ఎత్తాడు. ఇంకో పేరు ఎత్తాడు. దానికి వాడు పేరు మార్చుకుని అదే దానికి అడ్డుకోవడానికి చట్టాలు లేవు. అవి చెయ్యండి. ఇది చేస్తే వాళ్ళకి ఇలాంటి పనులు చేస్తే మన జీవితాలు నాశనం అయిపోతాయి. మనం ఇంకెక్కడికి మన పాస్‌పోర్ట్ ఉండదు. మనకి ఫారిన్‌కి వెళ్ళడానికి ఉండదు. మనకి బ్యాంకులో లోన్లు ఉండవు. ఇలాంటి వాటిలో మనం ఒకసారి పోలీస్ కేసులో మనం రిజిస్టర్ అయితే మన జీవితం అంతా ఏమీ చేయలేము. మనం అడుక్కు తినడం తప్పితే ఏ పెట్టుబడి మనకెవడు పెట్టడు. ఏ బ్యాంకు మనకు లోన్ ఇవ్వదు. ఈ లెవెల్‌లో వాళ్ళకి మొత్తం బ్లాక్ చేయాలి. బ్లాక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆగుద్ది. అయి చెయ్యరు మీరు. ఎందుకు చేయదు ఈ ప్రభుత్వం? మళ్ళీ వాళ్ళతోటి వీళ్ళకే లావాదేవీలు. ఈ నడిపేవాళ్ళు ఎవరు? పెద్ద బ్యాక్ డ్రాప్ ఉన్నవాళ్ళు. అందుకనే ఒకసారి పెద్ద స్మగ్లర్ అతను. ఈ దేశంలో మొట్టమొదటి స్మగ్లర్ తర్వాతే దావూద్ ఇబ్రహీం. దావూద్ ఇబ్రహీం కన్నా ముందు అతను చలాయించాడు అసలు అధికారం. అతను ఎవరు మినిస్టర్ అంటే అతను, ఎవరు గవర్నమెంట్ అంటే వాళ్ళది అట్లా చలాయించాడు. అతను ఒకసారి కానీ రోజు పేపర్లో ఈ పొలిటీషియన్లు ఆయన తిడతా ఉండేవారు. ఒకరోజు అడిగారు ఇలాంటి జర్నలిస్ట్, ఏమండి రోజు మిమ్మల్ని తిడతా ఉన్నారు, మీరేంటి పట్టించుకోరా, మిమ్మల్ని ఇంత చేస్తే ఇందులో నిజాలు ఉన్నాయి, సాక్ష్యాలు అంటున్నారు అవి అన్నారు. దాన్ని ఏమన్నాడు తెలుసా? వాట్ యు నో అబౌట్ దీస్ పొలిటీషియన్స్? ఈ రాజకీయ నాయకుల గురించి ఏం తెలుసు మీకు? పొద్దున్నే నన్ను తిడతారు, రాత్రి డ్యూరింగ్ నైట్ టైం దే కమ్ విత్ ఎ బెగ్గింగ్ బోల్. అదే పొద్దున్నే నన్ను తిడతారు, డే అంతా నన్ను తిడతారు, రాత్రి అయితే అడుక్కున్న బొచ్చుతోటి నా దగ్గరికి వస్తారు. అంత డబ్బు కావాలి, ఇంత డబ్బు కావాలి. దీస్ ఆర్ ది పొలిటీషియన్స్, వై షుడ్ ఐ కేర్ ఫర్ దెమ్ అన్నాడు. అది మన దేశంలో రాజకీయ పరిస్థితి. వీళ్ళు తిడతారు, పొలిటీషియన్ పొద్దునే మాట్లాడతారు, మళ్ళీ సాయంకాలం అయితే ఈ దొంగలతోటి వాళ్ళకి స్నేహాలు. మనం అన్నట్టు ఓకే, ఈ డబ్బుల కోసం చేస్తున్నారు అంటే చిన్న చిన్న ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు అంటే ఓకే. కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ ఇప్పుడు తమన్నా, కాజల్ లాంటి వాళ్ళకి మంచి బాధ్యత గల అంటే మంచి యాడ్స్ రావడానికి ఉంటది. బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉండడానికి ఉంటుంది. అలాంటిది వీళ్ళెందుకు ఇప్పుడు అజయ్ దేవగన్ తీసుకున్న గుట్కాలని అంటే చేస్తారు. మహేష్ బాబు పాన్ మసాలా ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి విమర్శలు. ఏం పాన్ మసాలా నువ్వు అమ్ముతున్నావు, నేను చేస్తున్నానమ్మా. ఇది బ్యాండ్ ఐటెం కాదు కదా. నువ్వు బ్యాండ్ ఐటెం అయితే నేను చేస్తే తప్పు. వెన్ యూ బ్యాన్ ఇట్, ఏమన్నా అలానే బ్యాన్ చేసిన ఐటము దానికి మీరు ప్రమోట్ చేస్తే ఎట్లా అని అడగాలి. నువ్వు ప్రమోట్ చేస్తూ దాన్ని నేను చెప్తే తప్పు అంటావేటి? అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లు అయితే బ్యాన్ చేసినాయి. అడుగుతున్నాయి. బ్యాన్ కాదుగా. ఇక్కడైతే ఇల్లీగలే కదా. ఇక్కడ ఇల్లీగల్. బిట్టు కరెన్సీ ఇల్లీగల్ కాదు. మనం కూడా జరిగింది కదా. ఇల్లీగల్ కాదు.
ఇల్లీగల్ అని అనఫీషియల్గా ఇల్లీగల్ అంటున్నారు, లీగల్గా ఇల్లీగల్ కాదు. వాళ్ళు లైసెన్స్ లైసెన్స్ ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి? లైసెన్స్ తోటి నడుపుతున్నారు కదా వాళ్ళు. బెట్టింగ్ యాప్ అనేది ఇది లైసెన్సు. అందుకని ధైర్యంగా వాడు నీకు నాకు కూడా పంపిస్తాడు, వాడు నీకు కూడా పంపిస్తాడు కదా జాయిన్ కానీ, వాడు రైట్ రాయల్గా పంపిస్తున్నాడు. ఇది ఎవరు ఇస్తున్నారు లైసెన్సు? మేము లైసెన్స్ ఇచ్చేస్తాం, తర్వాత మీది బాధ్యత ఎట్లా? అందుకని ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం ఆది నుంచి కూడా, ఇవాళ కొత్త కాదు, ఈ ఆది నుంచి కూడా ప్రభుత్వం ఈ హిపోక్రసీలో నడుస్తుంది. కూరగాయలు కల్తీ జరుగుతున్న మెడిసిన్స్లో పర్మిషన్ ఇస్తాను, నువ్వే ఇస్తున్నావు పర్మిషన్. మాకు మెడిసిన్స్ కల్తీ జరిగేట్లు నీది కదా బాధ్యత. ఎప్పుడో ఒకసారి వాడెవడో డ్రగ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి పట్టుకునేదాకా అసలు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరే పట్టుకోవాలి కదా. సప్లై చేసి వాడు మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నీకు దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వచ్చినాక నా దగ్గర ఎక్కడో దొరికితే నన్ను అరెస్ట్ చేస్తావా? అసలు అక్కడ మూలం కదా పట్టుకోవాలి. అది బ్యాన్ చేసేది ప్రిపరేషన్ దగ్గర వాడు ఏం వాడుతున్నాడు, నువ్వే లైసెన్స్ ఇస్తున్నావు, వాడు పెడుతున్నాడు ఇదిగో ఇది కంటెంట్స్ అని పెడుతున్నాడు, అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో నువ్వు చెక్ చేయాలి కదా. చెయ్యవు. అక్కడికి వెళ్తావు, నీ ఆఫీసర్ డబ్బులు తీసుకుంటాడు, సంతకం పెట్టేసి వస్తాడు, వాడు ఏమైనా చేస్తాడు, పౌడర్ చాక్ పౌడర్ కూడా వేసేస్తాడు, మెడికల్లో వేస్తాడు. తర్వాత దొరికినప్పుడు ఆ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు బ్యాన్ చేస్తారా వీళ్ళు చేస్తామంటారు. ఒక 6 నెలలు ప్రజలు మర్చిపోయేదాకా మళ్ళీ తర్వాత వాడు రిన్యూ చేస్తారు లైసెన్స్, వాడు పెనాల్టీ కట్టాడు. ఈ దౌర్భాగ్యం అనాది నుంచి జరుగుతుంది మన దేశంలో. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతుంది. ఇంకా ఈ మోడీ అనే వ్యక్తి ఇంకో 10 సంవత్సరాలు ఉంటే, ఈ రాజకీయంలో ఉంటే ఈ కూడా తగ్గుతాయి. ఇదేంటే చెట్లు ఈ కాంగ్రెస్ హయాంలో అనైతికమైన విధానాలు, అనైతికమైన ప్రభుత్వ విధానాలు విపరీతంగా కాళ్ళు ఉనికిపోయింది, వేళ్ళు ఉనికిపోయి బీభత్సంగా పాతుకుపోయి ఉన్నాయి. అవి కూకటి వేళ్లతోటి పెకలించాలంటే అంత ఒక రోజులో అయ్యే పని కాదు. నిదానంగా అనేక విషయాల్లో జరుగుతున్నాయి. ఈ విషయాల్లో కూడా మోడీ గారి దృష్టి ఉంది. నా దృష్టిలో మోడీ గారే మళ్ళీ, నేను బీజేపీలు కాంగ్రెస్లో అన్నాను, మోడీ లాంటి ఒక నాయకుడు, అలాంటి నిర్దిష్టమైన నాయకుడు, పట్టుదలతో ఉన్న నాయకుడు, దేన్నైనా సరే ఖచ్చితంగా నొక్కి తొక్కగలిగిన నాయకుడు, చెడుని అలా నాయకుడు మోడీ ఉన్నాడు కనుక, మోడీ లాంటి ఇంకో 10 ఏళ్ళు ఈ దేశానికి ప్రధానిగా లేకపోయినా అడ్వైజర్గా అయినా సరే ఆయన ఉంటే ఈ దేశం బాగుపడుతుంది. ఇవన్నీ ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ రాకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్కి కానీ, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు కానీ, క్రిప్టో కానీ, ఇవన్నింటికి ప్రభుత్వం బాధ్యత వహిస్తే ఇవన్నీ మన దగ్గరికి రావు అంటారు. ప్రభుత్వం బ్యాన్ చేసి వాళ్ళు శిక్షించి, ప్రభుత్వం వాళ్ళ నుంచి వచ్చే ఆదాయాన్ని చూస్తుంది. వాళ్ళ నుంచి వచ్చే ఆదాయాన్ని చూసి ప్రజల మీద మీరు తినద్దు, మీరు తినద్దు. ఇప్పుడు నోటి దగ్గర తీసుకొచ్చి కల్తీ చాక్లెట్, చింతపండుతో చేసి చాక్లెట్ను పర్మిషన్ ఇచ్చి రెడీ చేయడానికి, అది వాడు క్యాడ్బరీ చాక్లెట్ అంటే అది చింతపండు లోపల, దానికేమో నువ్వు పర్మిషన్ చెక్ చెయ్యు, ఏమి చెయ్యు, డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చేస్తావు, వాడు చేసేస్తాడు. అది తీసుకొచ్చి నోటి దగ్గర ఇది చింతపండు తినకూడదు నువ్వు అంటే అది బుద్ధి తక్కువ. అందుకని హిపోక్రసీ మన ప్రభుత్వ పాలసీలో హిపోక్రసీ ఉంది. ఆ హిపోక్రసీ పోవాలి.